చిచ్చుకాకి వాటర్ ట్యాంకర్. ఊరి రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద, లూసి పావురం మరియు పిల్లలు కూర్చొని బాధపడుతున్నారు. దేవుడా, ఈ ఎండాకాలం మనల్ని బ్రతకనిచ్చేలా లేదు. ఊర్లో ఉన్న ఒకే ఒక చెరువు ఎండిపోయింది. తాగడానికి చుక్క నీరు లేదు. పిల్లలు దాహంతో ఏడుస్తున్నారు. అవును తుని, మా ఇంట్లో బిందెలన్నీ ఖాళీ అయిపోయాయి. ఈ రోజు వంట చేయడానికి కూడా నీళ్లు లేవు. మనం ఏం చెయ్యాలి ఇప్పుడు? బన్ను చిలుక ఏడుస్తూ, మమ్మీ, నాకు దాహం వేస్తుంది. నీళ్లు లేకపోతే నేను రస్నా ఎలా తాగాలి? నాకు ఆకలి కూడా వేస్తుంది, కానీ తాగడానికి వాటర్ లేకపోతే బిర్యానీ ఎలా తినాలి మమ్మీ? నన్ను బ్రతికించండి. బన్ను, ఏడవకురా. మనమేదో ఒక దారి ఆలోచిద్దాం. నాకు తెలిసి మన చిచ్చుకాకి దగ్గర ఒక పాత వాటర్ ట్యాంకర్ ఉంది. అది చాలా రోజుల నుండి ఆవిడ ఇంటి వెనకాల పడి ఉంది. అవును మహి గారు, చిచ్చుకాకి ఆ ట్యాంకర్ తీసుకుని పక్కనున్న పెద్ద ఊరు నుండి మనకి వాటర్ తెచ్చి ఇవ్వచ్చు కదా. మనమందరం వెళ్లి ఆవిడ్ని బ్రతిమలాడుకుందాం, పదండి. అదే కరెక్ట్, పదండి. ఇప్పుడే చిచ్చు ఇంటి పైకి వెళ్దాం. అందరూ కలిసి చిచ్చుకాకి ఇంటి ముందుకు వెళ్లారు. చిచ్చుకాకి సోఫాలో కూర్చొని విసనకర్రతో విసురుకుంటూ ఉంటుంది. చిచ్చు, ఓసి చిచ్చు, బయటికి రావే. చిచ్చుకాకి బయటకొచ్చి, ఏంటితోనే ఎంతకంతమంది వచ్చారో? నా దగ్గర అప్పు అడగడానికి వచ్చారా ఏంటి? నా దగ్గర ₹1 కూడా లేదు. అప్పు కోసం కాదు చిచ్చు, ఊర్లో నీళ్ళైపోయాయి. నీ దగ్గర ఒక వాటర్ ట్యాంకర్ ఉంది కదా. నువ్వు రేపటి నుండి ఆ ట్యాంకర్ తీసుకుని పక్క ఊరికెళ్ళి మాకు వాటర్ తీసుకొచ్చి పోయాలి. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. చిచ్చుకాకి లోపల సంతోషపడుతూ పైకి యాక్టింగ్ చేస్తూ, వాటర్ తేవాలా? పక్క ఊరు నుండా? అమ్మో, అది చాలా కష్టమైన పని చోటు. ట్యాంకర్ కి డీజిల్ కొట్టించాలి. నేను ఎండలో డ్రైవ్ చేయాలి. నా మేకప్ అంతా కరిగిపోయి నేను ఇంకా బ్లాక్ గా అయిపోతా. చిచ్చు, పసిపిల్లలు దాహంతో ఉన్నారు. నువ్వే మమ్మల్ని కాపాడాలి. నువ్వు ఫ్రీగా ఇవ్వక్కర్లేదు. మేము నీకు డబ్బులు ఇస్తాము. చిచ్చుకాకి కళ్ళు మెరుస్తూ, డబ్బులిస్తారా? అయితే ఓకే, కానీ నేను డబ్బులు ఎక్కువే తీసుకుంటాను. ఒక బిందెకి ₹50 ఇవ్వాలి. ఎందుకంటే ఇది ప్రీమియం వాటర్ సప్లై. ₹50? అది చాలా ఎక్కువ చిచ్చు. మామూలుగా అయితే ₹10 ఉంటుంది. ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. నాకెలాంటి ప్రాబ్లం లేదు. నేను హాయిగా నిద్రపోతాను. బాయ్. ఆగు చిచ్చు, తుని, మనకి వేరే దారి లేదు కదా. ప్రాణాలు కాపాడుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సింది. సరే చిచ్చు, నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాం. కానీ రేపటి నుండి కరెక్ట్ గా ఉదయం 7 గంటలకంతా వాటర్ తేవాలి. బన్ను, డీల్ ఓకే. రేపు మార్నింగ్ నా ట్యాంకర్ మీ ఇంటి ముందు ఉంటుంది. క్యాష్ రెడీగా పెట్టుకోండి. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి పక్క ఊరు నుండి వాటర్ ట్యాంకర్ ని నింపుకొనొచ్చింది. ఊర్లో అందరూ బిందెలు పట్టుకొని లైన్లో నిలబడ్డారు. చిచ్చుకాకి ట్యాంకర్ పైన నించొని అరుస్తూ, రండి బాబు రండి. చిల్డ్ వాటర్, ఫ్రెష్ వాటర్. ఒక్క బిందె ₹50 మాత్రమే. క్యాష్ ముందు ఇవ్వాలి, వాటర్ తర్వాత పట్టుకోవాలి. అంటే నేను ఫస్ట్ వచ్చాను. నా బిందె నింపు. ఇదిగో ₹50. చిచ్చుకాకి డబ్బులు తీసుకుని, గుడ్ బాయ్ రా బన్నగా. ఒరే చిన్నగా, ఆ పైప్ ఓపెన్ చేసే బన్ను బిందె నింపురా. చిన్నుకాకి పైప్ ని ఓపెన్ చేశాడు. అందరూ డబ్బులిస్తూ వాటర్ తీసుకుంటున్నారు. చిచ్చుకాకి క్యాష్ బ్యాగ్స్ నిండిపోతుంది. చిచ్చు, నీళ్లు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. రేపు కూడా టైంకి రా. తప్పకుండా తోనే, నా సర్వీస్ సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. చిచ్చుకాకి రోజు ₹100,000 లాభం వస్తుంది. డబ్బులు చూసేసరికి చిచ్చుకాకి గర్వం మరియు బద్ధకం రెండూ అలవాటైపోయింది. చిచ్చుకాకి ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటూ, ఒరే చిన్నగా, చూసావారా మన బిజినెస్ ఎలా నడుస్తుందో? ఏ పక్షులకి నీళ్లు తెచ్చిస్తావు? మనం కోటీశ్వర్లం అయిపోతున్నాం. అవును మమ్మీ, కానీ నువ్వు రోజు టైంకి వెళ్ళట్లేదు. ఉదయం 7కి వెళ్ళేదానివి, ఇప్పుడు 9కి వెళ్తున్నావు. కస్టమర్లు ఎండలో వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తా చేయనిరా. మనం ఇప్పుడు విఐపీలం. వాళ్ళకు నీళ్లు కావాలంటే వెయిట్ చేయాల్సిందే. రేపటి నుండి 10 గంటలకు వెళ్దాం. నాకు నిద్ర సరిపోవట్లేదు. ఊరిలో అందరూ ఉదయం 7 గంటలకి బిందెలు పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ చిచ్చుకాకి 10 గంటలకి వస్తుంది. ఎండ మండిపోతుంది. ఏంటి చిచ్చు, రోజు రోజుకి ఇంత లేట్ గా వస్తున్నావు? మేమిక్కడ ఎండలో నిల్చోలేకపోతున్నాం. ట్రాఫిక్ జామ్ చోట పక్క ఊర్లో ట్యాంకర్ నింపడం చాలా కష్టం అయిపోతుంది. నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలియడం లేదు. అంటే ట్రాఫిక్ జామ్ ఆకాశంలో ఎక్కడుంటుందంటే నువ్వు ఎగురుకుంటూ వెళ్ళొచ్చు కదా. మాకు దాహంతో ప్రాణాలు పోతున్నాయి. ఎక్కువ మాట్లాడితే రేపటి నుండి వాటర్ తెప్పించడం ఆపేస్తాను. ముత్యాల లాంటి నీళ్లు తెస్తుంటే వంకలు పెడతారా? డబ్బివ్వండి ముందు. అందరూ గతిలేక కోప్పడుతూనే డబ్బులిచ్చి నీళ్లు తీసుకుంటున్నారు. చిచ్చుకాకి బద్ధకం ఇంకా ఇంకా పెరిగిపోయింది. ఒకరోజు రాత్రి చిచ్చుకాకి ఫుల్ గా డబ్బులు రావడంతో పక్క ఊరు నుండి పెద్ద చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తెప్పించుకుంది. ఒరే చిన్నగా, ఈ రోజు పండగే. కుక్కుని తిందాంరా. బిర్యానీ వాసన అద్రిపోతుంది. మమ్మీ,
అంత ఎక్కువ తినకు. రేపు పొద్దున్నే లేచి వాటర్ తేవాలి కదా. ఏం కాదులేరా, నేను చాలా స్ట్రాంగ్. ఇంకో లెగ్ పీస్ వెయ్యి. చిచ్చుకాకి రాత్రంతా కుక్కుని తినేసి హెవీగా నిద్రపోతుంది. కడుపు నిండిపోయి ప్రపంచం మర్చిపోయి గురక పెడుతుంది. మరుసటి రోజు ఉదయం ఊరి జనమంతా 8 గంటల నుండి బిందెలు పట్టుకొని లైన్లో నిల్చున్నారు. టైం 9 అయింది, 10 అయింది, చివరిగా 11 అయింది. చిచ్చుకాకి ఇంకా రాలేదు. ఏంటి ఈరోజు ఇంకా రాలేదు? పిల్లలకి స్నానాలు లేవు, వంట కాలేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇది మరీ ఓవర్ అయిపోతుంది. డబ్బులు ఎక్కువ తీసుకుంటుంది, మళ్ళీ టైంకి రాదు. 2 గంటలు గడిచిపోయింది, ఇంకా వెయిట్ చేసేది లేదు. మమ్మే, నేను ఎండకి మాడిపోతున్నాను. నా బాడీలో ఉన్న వాటర్ అంతా చెమటలాగా బయటకు వచ్చేసింది. నేను ఇంకా నిల్చోలేను. పదండి, అందరం కలిసి చిచ్చు ఇంటి పైకి వెళ్దాం. అసలేం చేస్తుందో చూద్దాం. అందరూ కోపంగా చిచ్చుకాకి ఇంటి వైపు నడిచారు. చిచ్చుకాకి ఇంట్లో మంచం మీద హాయిగా ఏసీ వేసుకుని కాలు మీద కాలేసుకుని గురక పెడుతూ నిద్రపోతుంది. అందరూ ఇంటి ముందుకొచ్చారు. గట్టిగా తలుపు బాదుతూ, చిచ్చు, ఓసి చిచ్చు, తలుపు తీయవే. లోపలికి రండి తుని, తలుపు తీసే ఉంది. అందరూ లోపలికెళ్లి చూసేసరికి చిచ్చుకాకి హాయిగా పడుకునుంది. అది చూసి వాళ్ళకి కోపం నెత్తికెక్కింది. మహీగ్రద్ద గట్టిగా, చిచ్చు లేవే. చిచ్చుకాకి ఉలిక్కిపడి లేచింది. కళ్ళు నులుముకుంటూ చూసింది. ఏంటి, ఏమైంది? ఎవరు చచ్చిపోయారో అంత గట్టిగా అరుస్తున్నారో? నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో? ఎవడో చచ్చిపోలేదు, మేం చచ్చిపోతున్నాం. టైం ఎంత అయిందో చూసావా? 11:30 అయింది. మేము ఉదయం నుండి ఎండలో బిందులు పట్టుకుని వెయిట్ చేస్తున్నాం. నువ్వేమో ఇక్కడ హాయిగా నిద్రపోతున్నావా? మాకు వాటర్ ఎవరు తెస్తారు? చిచ్చుకాకి నిద్రమత్తులో పొగరగా, ఏంటే ఒక్కరోజు నీళ్ళు లేకపోతే ఇంటి పైకి వచ్చి గొడవ చేస్తారా? మాకు రాత్రి నిద్ర పట్టలేదు, అందుకే పడుకున్నాను. దానికి ఎంత రచ్చ చేస్తారా? నిద్ర పట్టలేదా? లేక బిర్యానీ తిని మత్తులో పడుకున్నావా? మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, కానీ బాధ్యత లేదా నీకు? పిల్లలు దాహంతో ఏడుస్తున్నారు. చిచ్చుకాకి ఈగో హట్ అయ్యి గట్టిగా అరుస్తూ, అయితే నాకేంటి? నేను మీ పని మంచిని అనుకుంటున్నారా ఏంటి? డబ్బులు ఇస్తే నన్నే కొనేసేటట్టు మాట్లాడుతున్నారు. నాకిష్టం ఉంటే తెస్తాను, లేకపోతే లేదు. ఈ రోజు నుండి మీకు వాటర్ సప్లై బంద్. చిచ్చు, ఏంటో మాటలు? నువ్వు కాంట్రాక్ట్ ఒప్పుకున్నావు, వాటర్ తేవాలి. ఏవి తేవక్కర్లేదు. నేను ఇప్పటి నుండి మీకు నీళ్లు తేను. వెళ్ళండి ఇక్కడ నుండి. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. చిచ్చుకాకి వాళ్ళని బయటికి కెంటేసి తలుపు గట్టిగా వేసింది. బన్ను చిలుక ఏడుస్తూ, మమ్మీ, ఇప్పుడు నాకు వాటర్ ఎవరిస్తారు? నేను చచ్చిపోతాను మమ్మీ. అందరూ చాలా బాధపడుతూ తలలు దించుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. ఊరి జనమంతా రచ్చబండ దగ్గర కూర్చున్నారు. ఎవరి కళ్ళల్లో చూసినా బాధ, నీరసం. చూసారా, చిచ్చు పొగరు డబ్బులొచ్చేసరికి కన్నెత్తి చూడట్లేదు. మనం ఇప్పుడేం చెయ్యాలి? మన దగ్గర ఇంకా డబ్బులు లేవుతుని. మనమందరం కలిసి ఇంకో కొత్త వాటర్ ట్యాంకర్ కొని నీళ్లు మనం తెచ్చుకోలేం కాబట్టి మనం ఈ ఊర్లో బ్రతకలేము. అవును, ఇక్కడే ఉంటే మనం మన పిల్లలు దాహంతో చచ్చిపోవడం ఖాయం. మనకి వేరే దారే లేదు. చోటు చిలుక కన్నీళ్లతో, అయితే ఏం చేద్దాం మహి గారు? మనమందరం కలిసి మన సామాన్లు సర్దుకొని వేరే ఊరికి వెళ్లిపోదాం. ఈ ఊరు విడిచి వెళ్లిపోవడమే మనకున్న ఒకే ఒక మార్గం. వేరే ఊరికా? అక్కడ వాటర్ ఉంటుందా బామ్మగారు? ఉంటుంది బన్ను, మనం ఇక్కడి నుండి వెళ్లిపోదాం. అందరూ బాధతో తమ ఇల్లు వదిలి వెళ్లిపోవడానికని రెడీ అయ్యారు. ఈ మాటలను చెట్టు చాటును నించుని చిన్నుకాకి విన్నాడు. వాడికి గుండాగినంత పనైంది. వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికెళ్లాడు. గట్టిగా, అమ్మో అమ్మో, నువ్వు చేసిన పనికి అంత నాశనం అయిపోయింది. ఏమిట్రా, ఏమైంది? ఎంతకలా అరుస్తున్నావు? అమ్మో, నువ్వు నీళ్లు తేలేవు కదా. ఇప్పుడు ఈ ఊర్లో నువ్వు, నేను తప్ప ఇంకెవరూ ఉండరు. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరు ఉండరైతే? మన ఊర్లో వాళ్ళందరూ ఈ ఊరు విడిచి వెళ్లిపోదామని అనుకుంటున్నారు. వాళ్ళందరూ లగేజీ సర్దుకున్నారు. వాళ్ళు వెళ్లిపోతున్నారమ్మా. ఆవిడ మైండ్ బ్లాక్ అయింది. అవునా? అయ్యో, వాళ్ళు ఊరు వదిలి వెళ్తే మనకి ఇల్లు ఎలా గడుస్తుందిరా? వాళ్ళు వాటర్ కొనకపోతే మనకి డబ్బులు ఎలా వస్తాయి? నా బిజినెస్ అంతా నాశనం అయిపోతుందా? నేను కోటీశ్వరరాలని అవ్వలేనా? డబ్బుల గురించి తర్వాత ఆలోచించమ్మా. వాళ్ళు మన చుట్టాలు, మన ఫ్రెండ్స్. వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తాం? నువ్వు అంత పొగరుగా మాట్లాడుండకూడదు. చిచ్చుకాకి తల పట్టుకుని, నిజమేరా బానుగా, నేనెంత తెలివి తక్కువ పని చేశాను. నా గర్వం వల్ల నా బిజినెస్ ని నేనే చంపేసుకున్నాను. నేను అలా మాట్లాడుండకూడదు. నేను ఇప్పుడే వెళ్లి వాళ్ళని ఆపుతాను. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ బయటికెళ్ళింది. ఊరి జనమంతా తమ మూటలు పట్టుకుని ఊరి బయటకు నడవడానికి రెడీగా ఉన్నారు. అప్పుడే చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి అడ్డంగా నిల్చుంది. ఆగండి ఆగండి, దండం పెడతాను, ప్లీజ్ ఎవరు ఊరు వదిలి వెళ్ళకండి. మళ్ళీ ఎందుకు వచ్చావు చిచ్చు? మాకు నీ వాటర్ వద్దు, నీ పొగరు వద్దు, మమ్మల్ని వెళ్ళనివ్వు.
చిచ్చుకాకి కన్నీళ్లతో చేతులు జోడించి, నన్ను క్షమించతనే, నన్ను క్షమించండి మహిగారు. డబ్బులు వస్తున్నాయనే గర్వంతో నేను కన్నెర్ర కనబడకుండా మాట్లాడాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు క్షమాపణలు ఎందుకు చిచ్చు? మేం వెళ్ళిపోతాం. లేదు చోట, మీరు లేకపోతే నేను ఉండలేను. నా బిజినెస్ పోయిందనే బాధ కంటే నా ఫ్రెండ్స్ ని పోగొట్టుకుంటున్నాను అనే బాధ ఎక్కువగా ఉంది. నేను ఇప్పటి నుండి ఎప్పుడు లేట్ చేయను. కరెక్ట్ గా మార్నింగ్ 7 గంటలకే వాటర్ తెస్తాను. మరి డబ్బులు 50 రూపాయలు తీసుకుంటావా? లేదురా బండిగా, ఇప్పటి నుండి తక్కువ పైసలు తీసుకుంటాను. ఒక్కో బిందుకి కేవలం 10 రూపాయలు మాత్రమే తీసుకుంటాను. ఇది నా ప్రమాణం. దేవుడి మీదట్టో ప్లీజ్ వెళ్ళకండి. చిచ్చుకాకి ఏడుస్తూ వాళ్ళ కాళ్ళ మీద పడడానికి వెళ్తుంటే తుని పిచ్చుక ఆవిడ్ని ఆపింది. సరేలే చిచ్చు, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, అది చాలు. మనమందరం కలిసి ఉండే ఊరిని వదిలి వెళ్లడం మాకు కూడా ఇష్టం లేదు. నువ్వు చెప్పిన మాటకి కట్టుబడి ఉంటే మేమిక్కడే ఉండిపోతాం. చిచ్చుకాకి ఆనందంతో, పక్కాతోనే, నేను ప్రామిస్ చేస్తానా. సరే, అందరూ లగేజీల లోపలికి తీసుకెళ్ళండి, మనం ఇక్కడే ఉందాం. అందరూ కూడా ఒప్పుకుంటారు. బండుగాడు ఆనందంతో ఎగిరాడు. యాహూ, ఇప్పుడు నాకు వాటర్ వస్తుంది. నేను రోజు రస్నా తాగుతాను. అలా అప్పటి నుండి చిచ్చుకాకి డైలీ మార్నింగ్ 7 గంటలకొచ్చి తక్కువ రేటుకి నీళ్లు పోస్తుంది. ఊర్లో పక్షులన్నీ హాయిగా సంతోషంగా బ్రతుకుతాయి. చిచ్చుకాకి డబ్బుల కంటే ప్రేమే ముఖ్యమని అర్థమైంది. ఈ కథలోని నీతి ఏంటంటే, డబ్బులొచ్చాయి కదా అని గర్వపడకూడదు. పక్క వాళ్ళ అవసరాలను మనం గౌరవించాలి. ఈగోతో మాట్లాడితే ఉన్న ఫ్రెండ్స్, ఉన్న బిజినెస్ రెండూ పోతాయి. కుండ కూలర్. ఎండాకాలం మండిపోతుంది. తుని పిచ్చుక ఇంట్లో చిచ్చుకాకి కూడా ఉంటుంది. చిచ్చుకాకి చాలా అమాయకురాలు. చిన్నప్పుడే అమ్మ నాన్నలు చనిపోవడంతో తుని వాళ్లే ఆమెను ఆదరించి ఇంట్లో పెట్టుకున్నారు. ఉదయం 10 గంటలు. ఎండ దడ పుట్టిస్తోంది. తుని పిచ్చుక బుజ్జి చెమటలు తుడుచుకుంటూ కూర్చున్నారు. అమ్మో, ఎండాకాలం అప్పుడే వచ్చేసింది బుజ్జి. ఉడుకు భరించలేకపోతున్నాం. ఆ సజ్జపైన మన పాత కుండ కూలరుంది, అది తీయవే. అది పెట్టుకుంటే ఇంట్లో కొంచెం చల్లగా ఉంటుంది. అవునమ్మా, ఎండ బాగా కొట్టుంది. ఆ కుండ కూలర్ ఉంటేనే మనకు ప్రశాంతత. నేను ఇప్పుడే స్టూల్ వేసుకొని పైకెక్కి తీస్తాను. బుజ్జి పిచ్చుక సజ్జ పైకెక్కి ఆ పాత కుండ కూలర్ని నెమ్మదిగా కిందకు దించుతుంది. కాని సడన్ గా కాలు జారి ఆ కుండ చేతిలో నుండి జారిపోయి కింద పడి డబాల్మని ముక్కలైపోయింది. తుని పిచ్చుక కోపంగా, ఓసై బుజ్జి, ఏం చేశావే? ఉన్న ఒక్క కుండ కూలర్ని పగలగొట్టావా? జాగ్రత్తగా తీయలేవా? నీకు ఏ పని చేత కాదు, అన్ని పగలగొట్టడమే. బుజ్జి పిచ్చుక అలుగుతూ, అమ్మా, ఎందుకు నన్ను అలా తిట్టున్నావు? కావాలని పడేయలేదు కదా, చేయి జారింది. అయినా ఈ కుండ కూలర్ తయారు చేసింది నేనే కదా, పోతే పోయింది. మళ్ళీ కొత్తది నేనే చేస్తాను, నన్ను తిట్టుకు. సరిగ్గా అప్పుడే పొలంలో పని ముగించుకుని చిచ్చుకాకి అలసిపోయి ఇంట్లోకొచ్చింది. అమ్మయ్య, ఎండలో పని చేసి నా ప్రాణం పోయింది. ఏంటే బుజ్జి, మట్టితో ఆడుకుంటున్నావా? ఆడుకోవడం లేదా ఆంటీ, పాత కుండ పగిలిపోతే మళ్ళీ కొత్త కుండ కూలర్ని రెడీ చేశాను. రాత్రికి చల్లటి గాలిస్తుంది చూడు. రాత్రయింది. కొత్త కుండ కూలర్ రెడీ అయింది. అందులో నీళ్లు పోసి గాలొచ్చేలా ఏర్పాటు చేశారు. అందరూ ఇంటి ముందు ఆరు బయట పడుకోడానికని మంచాలు వేశారు. ఆతోనే, నాకు గాలి బాగా రావాలి. నేను ఈ కుండ కూలర్ని ఎగ్జాక్ట్ గా ఎదురుగా మంచం వేసుకుని పడుకుంటాను. నాకు చాలా అలసటగా ఉంది. సరే చిచ్చు, అలాగే పడుకో, అందరికీ గాలొస్తుందిలే. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. రాత్రి 1 గంట అయింది. చిచ్చుకాకి నిద్రలో నడిచే అలవాటుంది. ఆవిడ కళ్ళు మూసుకుని మంచం మీద నుండి లేచింది. అలా చేతులు చాపుకుంటూ ముందుకు నడుస్తూ వెళ్లి ధబేల్మని ఆ కొత్త కుండ కూలర్ని గట్టిగా తన్నేసింది. అది ముక్కలు ముక్కలైపోయింది. నీళ్లన్నీ వలికిపోయాయి. చిచ్చుకాకి మాత్రం ఏమి ఎరగని దానిలా మళ్లీ వెళ్లి మంచం మీద పడుకుంది. మరుసటి రోజు ఉదయం తుని పుచ్చి నిద్రలేచారు. పగిలిన కుండను చూసి గుండె పగిలిపోయినంత పనైంది. అమ్మా, నా కుండ కూలర్ నేనంత కష్టపడి చేశానమ్మా, మళ్ళీ పగిలిపోయింది. ఎవరు చేశారు ఈ పని? అయ్యో, రాత్రి వరకు బాగానే ఉంది కదా, ఎవరై ఉంటారు బుజ్జి? మనమేమో ఇటు పడుకున్నాం. బుజ్జి పిచ్చుక ఆలోచిస్తూ, అమ్మా, చిచ్చు ఆంటీ రోజు 6 గంటలకే లేస్తుంది కదా, ఈ రోజు ఇంకా లేవలేదు. నాకు ఆవిడ మీద అనుమానంగా ఉంది. చిచ్చు, ఓసై చిచ్చు, లేవే. ఈ కుండ ఎలా పగిలిందో నీకు తెలుసా? చిచ్చుకాకి నిద్రలేచి కళ్ళు నిలుముకుంటూ, గుడ్ మార్నింగ్ తోనే. అరే, కొండ పగిలిందా? అవునుతోనే, రాత్రి నేను నిద్రలో నడుస్తూ వెళ్ళినట్టు గుర్తుంది. నా కాలు తగిలి పడేసినట్లున్నాను. నేనే తన్నాను బుజ్జే, సారీ. ఆ మాట వినగానే బుజ్జికి కోపం నశాలానికి అంటింది.
కోపంగా అరుస్తూ, ఏంటి నువ్వే తన్నావా? నేనెంత కష్టపడి చేశానో తెలుసా? నిద్రలో నడకేంటి ఆంటీ? అసలు నిన్ను మా ఇంట్లో ఫ్రీగా ఉంచుకుంటున్నందుకు మాకిది కావాల్సిందే. బుజ్జి ఆపు, ఏంటా మాటలు? తను కావాలని చేయలేదు కదా. నువ్వు ఊరుకో అమ్మా, ఇవన్నీ మనం కూర్చోబెట్టి మేపుతున్నావు. పైగా మన ఇంట్లో ఉంటూ మన వస్తువుని పగలు కొట్టుండా. నీకు చేత కాకపోతే సైలెంట్ గా పడుకోవాలి, కానీ ఈ ఇల్లంతా నీదే అన్నట్టు తిరిగితే ఎలా? దరిద్రం పట్టింది ఈ ఊరి వల్లే. బుజ్జి అన్న మాటలకు చిచ్చుకాకి గుండె కాకావికలమైపోయింది. తను అనాథని, ఫ్రీగా ఉంటున్నానని బుజ్జి అనడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిచ్చుకాకి ఏడుస్తూ, సరే బుజ్జి, నేను మీకు అంత భారం అయితే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మీ వస్తువులు పగలగొట్టను. చిచ్చుకాకి ఏడుస్తూ ఆ ఇంటి నుండి బయటికెళ్లిపోయింది. తుని ఆపినా ఆగలేదు. సాయంత్రమైంది. బుజ్జి పిచ్చుక మళ్ళీ ఇంకొక కొత్త కుండ తయారు చేసి కూలర్ పెట్టింది. మరోవైపు చిచ్చుకాకి ఊరి చివర ఒక చెట్టు కింద దిగులుగా కూర్చుని ఏడుస్తుంది. అక్కడికి చోటు చిలుక కుహుబాతు వచ్చారు. వీళ్ళకి తుని బుజ్జిలంటే అస్సలు పడదు. ఏంట చిచ్చు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఏమైంది? ఆ బుజ్జి నాన్న ఇంట్లో రండి వెళ్ళిపోమంది కుహ. రాత్రి నేను నిద్రలో నడుస్తూ వాళ్ళ కొండ పగలగొట్టానని దారుణంగా తిట్టింది. నన్ను ఫ్రీగా మేపుతున్నామంది. కుహుబాతు రెచ్చగొడుతూ, అయ్యో ఆ బుజ్జికి ఎంత పొగరు! నువ్వు ఆ ఇంట్లో ఉంటూ వంట చేసి బట్టలు ఉతికి ఎంత కష్టపడుతున్నావు? వాళ్ళు నీకు జీతం ఇవ్వాలి, పైగా నిన్నే తిడుతుందా? అవును చిచ్చు, నీకొక నిజం చెప్పనా? మీ అమ్మ నాన్నలు చనిపోయాక వాళ్ళ పేరు మీద ఉన్న ఆ ఇంటిని తుని వాళ్ళమ్మ తెలివిగా తన పేరు మీద రాయించేసుకుంది. నువ్వుంటున్న ఆ ఇల్లు నిజానికి నీదే. వాళ్ళు నీ ఇంట్లో ఉంటూ నిన్నే గంటేస్తారా? ఈ అబద్ధం వినగానే అమాయకురాలైన చిచ్చుకాకి షాక్ అయింది. ఏంటి, ఆ ఇల్లు నాదా? నాకు ఈ విషయం ఎప్పుడు చెప్పలేదే. వాళ్ళు ఎందుకు చెప్తారు? నువ్వు అమాయకురాలివి కాబట్టి నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వు బాధపడక చిచ్చు. ఈ రోజు రాత్రికి నువ్వు నా ఇంట్లో పడుకో, రేపు వాళ్ళ సంగతి చూద్దాం. రాత్రి అయింది. కుహుబాతు చిచ్చుకాకిని తన ఇంటికి తీసుకెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళగానే చిచ్చుకాకి పైకి చూసింది. అక్కడ ఫ్యాన్ లేదు. తనలో తాను, అమ్మయ్య, కుహ ఇంట్లో ఫ్యాన్ లేదంటే ఖచ్చితంగా కూలర్ లేదా ఏసీ ఉండే ఉంటుంది. అందుకే ఫ్యాన్ వేయించలేదు. ఆ కుహ, కూలర్ ఎక్కడుంది? నాకు గాలి తగలకపోతే అస్సలు నిద్ర పట్టదు. ఆన్ చేయవా? కూలరా? మా ఇంట్లో కూలర్ లేదు చిచ్చు, ఫ్యాన్ కూడా లేదు. కరెంటు బిల్లు ఎందుకు దండగా అని తీయించేశాను. కిటికీ తీస్తానులే, బయట గాలే మనకు ఏసీ. చిచ్చుకాకి షాక్ అయ్యి కొంచెం గట్టిగా, ఏంటి ఫ్యాను లేదా కూలర్ లేదా? అయితే ఎలా బతుకుతున్నారు మీరు ఇక్కడ? గాలి లేకుండా ఉడికిపోవాలా? ఈ ఎండలో నేను చచ్చిపోతానేమో. కుహుబాతుకి చిచ్చుకాకి గట్టిగా మాట్లాడేసరికి విపరీతమైన కోపం వచ్చింది. ఏట, నా ఇంటికి వచ్చి వంకలు పెడతావా? ఆ బుజ్జి నేను తిట్టడంలో ఎలాంటి తప్పు లేదు. ఫ్రీగా ఉంటే ఇలాగే పొగరు వస్తుంది. ఏసీలు కూలర్లు కావాలంటే పని చేసుకుని కొనుక్కోవాలి. ముందు నా ఇంట్లో నుండి బయటకు పో. కుహుబాతు చిచ్చుకాకిని మెడ పట్టుకుని బయటికి గెంటేసింది. పాపం చిచ్చు ఏడుస్తూ అక్కడి నుండి చోటు చిలుక ఇంటికెళ్ళింది. అదే సమయంలో తుని ఇంట్లో, బుజ్జి, నువ్వు చిచ్చుతో అలా మాట్లాడుండకూడదు. పాపం తను చాలా అమాయకురాలు. నిద్రలో తెలియక చేసింది, కావాలని కాదు. బుజ్జి పిచ్చుక బాధపడుతూ, అవునమ్మా, నేను కోపంలో అలా అనేశాను. చిచ్చు అంటే నా కోసం వంట చేసేది, నాకు ఇష్టమైన వంటలు చేసి నా బట్టలుటికి నన్నంత ప్రేమగా చూసుకునేది. అలాంటి ఆంటీ నేను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నాను. నేను చాలా తప్పు చేశాను. పదమ్మా, ఆంటీని వెతుక్కుంటూ వెళ్లి తీసుకొని వద్దాం. మరోపక్క చిచ్చుకాకి చోటు చిలుక ఇంటి ముందు నిలబడి పిలుస్తోంది. చాటా చాటా, తలుపు తీయవే. చోటు చిలుక తలుపు తీసి, ఏంటి చిచ్చు ఈ టైంలో వచ్చా? కుహు ఇంట్లో పడుకోలేదా? కుహు ఇంట్లో ఫ్యాను లేదు, కూలరో లేదు చోట. నాకు గాలి తగలకపోతే నిద్ర పట్టదు, ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మీ ఇంట్లో కూలర్ గాని ఫ్యాన్ గాని ఉన్నాయా? ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకుంటాను. అమ్మో, మా ఇంట్లో చిన్న టేబుల్ ఫ్యాన్ ఒక్కటే ఉంది చిచ్చు, కానీ అది మా బన్నుగాడు ఒక్కడే పెట్టుకుని పడుకుంటాడు. నాకు కూడా గాలి ఇవ్వడు. ఇక నీకు ఎక్కడి నుండి ఇస్తాను? నువ్వు వేరే చోట చూసుకో. చోటు చిలుక మొహం మీదే తలుపేసేసింది. చిచ్చుకాకి ప్రపంచమంటే ఏంటో అప్పుడు అర్థమైంది. తనని రెచ్చగొట్టిన వాళ్ళు కనీసం ఆశ్రయం కూడా ఇవ్వలేదని ఏడ్చుకుంటూ ఒంటరిగా నడుస్తోంది. అప్పుడే తుని బుజ్జి వెతుకుతూ రాగా దారిలో చిచ్చుకాకి కనిపిస్తుంది. బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వెళ్లి చిచ్చుని హత్తుకుని, చిచ్చు ఆంటీ, సారీ ఆంటీ, పొద్దు నేను కోపంలో ఏదేదో వాగాను. నన్ను క్షమించండి. నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ ఇంటికి వచ్చేయి. చిచ్చుకాకి ఏడుస్తూ, పర్లేదులే బుజ్జి, నాకే బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరి బుద్ధేంటో అర్థమైంది. మీరే నాకు నిజమైన బంధువులు. ముగ్గురు ఆనందంగా ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముందు కొత్త కుండ కూలర్ రెడీగా ఉంది. తోనే, ఆ చోటు కుహో నాతో ఏమన్నారో తెలుసా?
ఈ ఇల్లు నాదట, మా అమ్మ నాన్నలు చనిపోయాక మీరు నా దగ్గర నుండి లాక్కున్నారట. అదంతా పచ్చాబద్ధం చిచ్చు. వాళ్ళకి మనమంటే కుళ్ళు. మనల్ని విడగొట్టాలని అలా లేనిపోనివి కల్పించి చెప్పారు. నువ్వు మా ఇంట్లో మనిషివి. ఆ కుహు చోటు ఆంటీల సంగతి నేను తర్వాత చెప్తానమ్మా. వాళ్ళ పని పట్టాను. ముందు కొట్టకుండా కూలర్ ముందు హాయిగా పడుకుందాం రండి. అందరూ ఆ కుండ కూలర్ చల్లటి గాలిలో ప్రశాంతంగా సంతోషంగా నిద్రపోయారు. ఈ కథలోని నీతేంటంటే, కోపంలో అనే మాటలు బంధాలను విడగొడతాయి. అలాగే మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎప్పుడు ఆపదలో ఆదుకోరు. మన వాళ్ళే మనకు శ్రీరామ రక్ష.